జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విదేశీయులకు పుట్టిన పిల్లలను సిటిజన్షిప్ ఇవ్వమంటూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఇప్పుడు జన్మతః పౌరసత్వంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఏ విధంగా పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి? ఏ దేశంలోనూ లేని వివాదం కేవలం అమెరికాలోనే ఎందుకు మొదలైంది? ట్రంప్ దీన్ని అమలు చేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? Let's watch this story. అమెరికాలో 1861-65 మధ్య ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం హక్కుల కోసం అంతర్యుద్ధం జరిగింది. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 6 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా అమెరికాలో పుట్టే ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభించేలా హక్కు లభించింది. అయితే 157 ఏళ్లుగా వస్తున్న ఈ హక్కును రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా కేవలం ఒక్క సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. కానీ అమెరికాలోని పలు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ట్రంప్ ఆర్డర్లకు అడ్డుకట్ట వేసింది. దీంతో తమ యంత్రాంగం కోర్టులో అప్పీల్ చేస్తుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు అమెరికాలో తల్లిదండ్రుల నేషనాలిటీ, వాళ్ల ఇమిగ్రేషన్ స్టేటస్, ఎలా అమెరికాలో అడుగుపెట్టారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే అమెరికా గెడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు పౌరసత్వం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఇప్పుడు ఈ వివాదానికి స్వస్తి చెప్పాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ ట్రంప్ నిర్ణయానికి కోర్టు మోకాలడ్డింది. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను అమల్లోకి రాకుండా ఆపాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేసిన పిటిషన్ను విచారణ చేసిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాప్నర్ ఆ ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జెస్ సాన్గ్యూ ఇనిస్, జెస్ సోలీ అనే 2 సిద్ధాంతాల ఆధారంగానే సిటిజన్షిప్ ఇస్తున్నాయి. మెజారిటీ దేశాలు జెస్ సాన్గ్యూ ఇనిస్ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి. జెస్ సోలీ అంటే ఆ దేశంలో పుట్టిన కారణంగా పౌరసత్వ హక్కు లభించడం. జెస్ సాన్గ్యూనిస్ అంటే వారసత్వంగా పౌరసత్వం లభించడం. అయితే అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు జెస్ సోలీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కెనడా సైతం అమెరికా తరహాలోనే తమ దేశంలో పుట్టిన వారికి పౌరసత్వాన్ని వర్తింపజేస్తోంది. అయితే ట్రంప్ ఈ విధానాన్ని రద్దు చేయడంతో కెనడాలోనూ పౌరసత్వం జారీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమెరికా 2 ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలా దేశాలే జెస్ సోలీని అమలు చేస్తుండగా చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జెస్ సాన్గ్యూ ఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా చాలా దేశాలు జెస్ సాన్గ్యూ ఇనిస్ విధానాన్ని అనుసరించి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్ల పాటు జీవించి ఉంటే ఆ పిల్లలకు పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి. ఇక భారత్లో జన్మతః పౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జెస్ సాన్గ్యూ ఇనిస్ ను భారత్ అనుసరిస్తోంది. వారసత్వంగా రక్త సంబంధికులకు పౌరసత్వం వర్తింపజేస్తోంది. 1928లో ఏర్పాటైన కమిటీ భారత్లో జెస్ సోలీ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. అయితే 1949లో రాజ్యాంగం ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న కాలక్రమంలో మాత్రం వారసత్వ పౌరసత్వానికి ప్రాధాన్యత లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి, మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది. ఇక జపాన్లోనూ కఠిన నిబంధనలే అమల్లో ఉన్నాయి. ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ఇస్తారు. ఇక స్పెయిన్లో పేరెంట్స్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా పౌరసత్వం ఉండాలి, లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి. ఇక ఇటలీలోనూ తల్లిదండ్రుల్లో ఒకరికి పౌరసత్వం ఉండడంతో పాటు ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలనే నిబంధన ఉంది. ఇక యూకే, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మలేషియా దేశాలు సైతం తల్లిదండ్రులు ఆ దేశ పౌరులైతే పౌరసత్వం కల్పిస్తున్నాయి.